బాబోయ్ రొట్టెడు వచ్చాడు. చాలా ఉన్నారు అందరూ. మీ అందరికి నా శతకోటి నమస్కారాలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ప్రతిరోజు రెడీ అయినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా రెడీ అయ్యాను అనమాట. అదేంటి ప్రతి వీడియోలో ఉన్నట్లే ఉన్నాడు కదా, మళ్ళీ డిఫరెంట్ అంటాడేంటి అని అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. వాకింగ్ స్టైల్ మార్చరాడే, పోరీలు ఉన్నారు. సో ఈ రోజు నేను ఫస్ట్ టైం లుంగి కట్టానండి. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటో కూడా నాకు తెలియట్లేదు. అసలు ఎందుకు లుంగి కట్టాను ఏంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇలా చెప్తే మీరు అట్లీస్ట్ వీడియో పూర్తిగా చూస్తారని నా చిన్న ప్రయత్నం అనమాట. ఎందుకంటే మీలో చాలా మంది వీడియో పూర్తిగా చూడట్లేదు, లైక్ కొడుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే అది కూడా లేదనమాట. కొంచెం పెద్ద మనసు చేసుకుని సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేసేయండి. మీరు ఎలా అంటున్నారు? ఓకే, ఎంత బస్సు దాపి మ్యాటర్కి వచ్చేయమంటున్నారా? సరే అయితే మీరు చెప్పినట్టుగా. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫార్మర్ అనమాట. అదే కాకుండా నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ వరి నాటుతున్నారు, ఇక్కడ వరి నాటడానికి వచ్చాను అనమాట. ఈ మన గెటప్ ఎలా ఉంది? ఫస్ట్ టైం నేను లుంగి వేసుకున్నాను. ఇది జారిపోతే మాత్రం చాలా ప్రమాదం అనమాట. ఈ నేచర్ చూసాడు ఎంత మంచిగా గ్రీనరీగా. ఆకాశం చూడండి ఎలా ఉందో. ఇందాకడంతా వర్షం పట్టేసింది, ఇప్పుడైతే వర్షం రావట్లేదు. వర్షం పడుతుందని అనుకున్నాను కానీ ఏమండి, అబ్బా ఏమేమి గుచ్చుకుంటాయి ఏంటో తెలీదు. అబ్బో అబ్బా అయిపోయి చాలా లోతుగా ఉందండి. ఇది ఎలా చేస్తున్నారో ఏంటో నాకు తెలియదు ఇక్కడ పని. ఏమండి లాన్ మొత్తం ఏమేమి తగులుతున్నాయి ఏంటో కూడా తెలియట్లేదు. చాలా కసకసాలు ఆడుతుంది అనమాట. మట్టి మాత్రం చాలా లోతుకి వెళ్ళిపోతుంది. కాల్ ఉన్నది ఇక్కడ. నేను ఆచి తూచి కొంచెం చూసుకుంటూ ఉండాలి, లేదంటే జారిపోతాను. జారానంటే అందరి ముందు పరుగు పోతుంది అనమాట. ఏమండి సోహం బాబు గారు చూసారా మొత్తం మెరిసిపోతున్నారు ఇక్కడ. వావ్, ఇవి ఆల్రెడీ నాటేశారు కదా. ఇదిగోనండి వర్లు, ఇదే వర్లు అనమాట. ఇవే నాటుతున్నారు. హాయ్ హాయ్ చెప్పండి. నేను వచ్చిన వెంటనే నాకు వెల్కమ్ డ్రింక్ అనమాట ఇది. ఛాయా? ఓకే. మీ పేరు? గుత్తుల శ్రీనివాసా? ఇదంతా మీదేనా? మీరు ఎక్కడ? ఓకే, మీరు ఇక్కడ మేస్తారు లాగా. ఓకే, మీరే ఓనరా? ఓకే, మరి అలా కలిసిపోయారు? మరి అలా కలిసి ఓనర్ అయినా సరే మీరే కష్టపడుతున్నారా? ఈ ల్యాండ్ కి బాహుబలి మీరేనేమో. సో చాయ్ తాగేద్దాం. సూపర్ ఉందన్నమాట. నాకు చాయ్ అంటే ఇష్టం అండి. చాయ్ లేకపోతే మనకి రోజు గడవదు. సో ఇప్పుడు మనం వరి నాటడానికి వచ్చేసాము. ఇక్కడ చాలా బురద అంటే బురద అనకూడదేమో, మట్టి మట్టిగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళందరూ పిలుస్తున్నారు, ఎలా చేయాలో ఏంటో కూడా నేర్చుకుందాం. అమ్మ నేను ఇక్కడ ఉన్నాను చూసుకా. గొచ్చాలి. ఇప్పుడు మీరు ఇలాగే చేస్తూ ఉంటారు కదా, నడులు నొప్పులు రావా? నిజమే, అలవాటు అయిపోయిందా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాగా మీరు? అవునా? నాకు నేర్పించే వాళ్ళు ఇదిగోండి. ఈవిడ నేర్పిస్తున్నారు, ఈవిడ డైరెక్షన్ ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి ఏం చేయాలి ఏంటని. నేనా? ఓకే, ఇక్కడ ఎలాగా కూర్చొని ఇక్కడ లోతుగానా? ఏంటంత సేపు ఉంగుంటే కదా లాగట్లేదు. సాయంత్రం అంతే అంటే దేవదాంతి అంటే ఓహో దేవి దాంతో ఎవరు అంతే కదా. వెనకాల నుంచి గెదులు రావు కదా, తడితే గేదెలు కాదు, ఎద్దులు. కాసేపు ఉంటే మీరే తన్నెత్తారేమో. ఇక ఇదే ఎవరు? శ్రేయ ఘోషాల్.
అంతేనా లుంగి అక్కడ ఎగురుపోద్దని బయట మీరందరూ గాలి ఎక్కువ వేయకూడదు, అదే కాకుండా లుంగి లూజ్ అవ్వకూడదని కోరుకోండి. ఎందుకంటే చాలా మంది ఆడోళ్ళ మధ్యలో ఉన్నాను, నా పరువు గంగపాలు అయిపోతాను. ఏమైనా తలెత్తుకోలేను ఇంకా. వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లే కానీ నడుము మాత్రం సమతమ్మగా ఉందన్నమాట. చూడండి ఎలాగైపోయినాయో. ఏమండి యాక్చువల్గా చాలా కష్టం అండి ఈ పని అయితే. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళని చూసాక ప్లస్ వీళ్ళ ఏదైతే వర్క్ ఉందో అది ఎక్స్పీరియన్స్ చేశాక నాకు ఇప్పుడైతే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి తగినంత అంటే ఎంత అయితే రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ మనం ఇవ్వట్లేదు అనమాట. అదే కాకుండా చిన్న చూపు చూస్తున్నాం మనం. సో అలా చేయకపోవడం మంచిది. అండ్ ఫార్మర్స్ ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ అనమాట. నిజంగా ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ అనుభవించాకే కూడా కొంతమంది తెలుస్తుంది అంటారు చూడండి, అలాగనమాట. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఇలాంటివి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట ఈ హార్డ్ వర్క్ ఏంటి. అది కాల్ మీద కాల్ వేసుకుని కూర్చొని తిన్నాం అందరు తినేస్తారు, తెలుసుకోండి. అన్న ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు అన్న? 4 ఎకరాలా? ఇదిగోండి మరి ల్యాండ్ అంతా ఎత్తుంది అనమాట, 4 ఎకరాలు అంట. సో 4 ఎకరాలు మీరు ఇది వేస్తారా? స్వర్ణ బియ్యమా? స్వర్ణ. ఓకే. మరి ఇది ఎన్ని రోజులకి మళ్ళీ 6 నెలల పంట? 6 నెలల పంట. ఎన్ని బస్తాలు రావచ్చు చెప్పలేమా? అది చెప్పలేమంటే మన వాతావరణం బట్టి. ఓకే ఓకే. మన వాతావరణం బాగుంటే ఈ 30 రావచ్చు, 35 రావచ్చు, లేకపోతే 10-20. అది పురతం ఏది ఆగనా. నేను ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు సడన్ గా పాము కనిపించింది అనమాట. ఇప్పుడు నాకు గులాబ్ జాములు గలగలు ఆడేస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ ఎవరికో ఆడోళ్ళు పక్కన ఆయన ముఖం చూపించట్లేదు, ఆయన ముఖం దాచేసుకుంటున్నాడు. అది లెక్క కింద కడతారా లేదంటే చేతికి కట్ట కింద కదా? కట్ట కింద. సో మీరు చూసుకుంటే ఇది విత్తనాలు 18 days ముందే వేశారంట. సో ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది వీటిని పీకేసి కట్టేసి అక్కడ పాతుతారన్నమాట, మళ్ళీ నాటుతారన్నమాట. మీరేంటి తగ్గ పీకేస్తున్నారా? అసలుడే గాని మహానుభావుడు. అబ్బో మీరు ఇక్కడ చూసుకుంటే పాము చచ్చిపోయింది అనమాట. నాకు ఇప్పుడు గులాబ్ జాములు కలకలు ఆడిపోతున్నారు. ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ ఏం తొక్కుతానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం భయంగానే ఉంది ఫస్ట్ టైం కాబట్టి, కానీ వీళ్ళందరూ చేస్తున్నారంటే మనం కూడా చేయొచ్చు అనేసి అనుకుంటున్నాం. అంటే పని చేయలేం అనుకోండి. మీరేం చేస్తున్నారు ఇక్కడ చెప్పండి. చెడీలా? చెడీలా అంటే అదే మందు కొట్టు లైన్ లో మందు కొట్టుకోవడానికి. ఓకే. ఎవరు? నేనా? అయ్యి బాబు ఇప్పుడు అంత పొగిడేస్తే నేను గాల్లో ఎగిరిపోతున్నా. ఏమండి మన ఓనర్ గారు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారనమాట, చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కోపంగా లేరు, కోఆపరేటివ్ గా ఉన్నారు. అవునా? అవన్నీ నేను ఎత్తలే. ఇలా రైతు వరకొద్ది మీకు. అదే కదా. పెట్టండి. మీరు ఇది ఇలా లైన్ పెట్టి ఇది పాతుతున్నారు. ఇప్పుడు ఇలాగా అలాగా నాటుతారా? ఓకే. సో ఈ మధ్యలో వాళ్ళు నడవడానికి అనమాట, అంతేనా? ఓకే అర్థం. ఏమండి ఒకవేళ నా లుంగి కనుక ఎగిరితే నేను ఏం చేస్తానంటే నాకు బాగా అతి తెలివి ఎక్కువ అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే వెంటనే తెచ్చేసుకుంటాను అనమాట. అప్పుడు మన పరువు గట్ట ఏం పోదు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే నా లుంగి ఎక్కడ జారిపోద్దో లేదంటే ఎక్కడ గాలి వచ్చి ఎగిరిపోద్దని చాలా అన్కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఎంతమంది ఆడోళ్ళలో నా పరువు పోయిందంటే ఏంటండి ఇంకా. సో మీరు ఇక్కడ చూసుకుంటే చాలా మందికి బ్లూ కలర్ బ్యాగ్స్ లాగా కవర్ లాగా వెనకాల కట్టుకున్నట్టుండి అదేంటంటే రెయిన్ కోట్స్ అనమాట. సో వీళ్ళు పని ఆపకుండా వర్షం వస్తే కనుక అది వెంటనే వేసేసుకుని ఇంకా పని కంటిన్యూ చేసేస్తారనమాట. మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్తుంటే ఇక్కడ దారిలో ఎవడో దొడ్డికెళ్ళాడు, దరిద్రుడు ఎవడో గానాడు. మరి అడిగేసేస్తే నా ఇంకా చిల్ అయిపోతున్నా అనమాట. ఇంకా నేను బతికాను. అలా ఎందుకు వేస్తారో నాకు అర్థం కాదు. అసలు ఇంట్లో వెళ్ళొచ్చు కదా,
ఎందుకు రోడ్లు అవన్నీ పాడు చేస్తారు అనవసరంగా. ఇప్పటి వరకు ఫైర్ లో ఉన్నారు కదా అందరూ, అందుకని ఎక్కువ మాట్లాడలేదు. ఏముంటాయి మహిళా సంఘాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కొమ్ముడు ఎదురు అట్లా నట్టు నన్ను నట్టేశారంకో. నేను పాట కోసం వెయిటింగ్, ఎవరు పాట పాడట్లేదు. ఏమండి నేను చాలా విన్నాను ఏంటంటే చాలా మంచిగా పాడతారు, డాన్స్ వేస్తారు, అది ఇది అని అంటారు, కానీ వీళ్ళు ఎవరు కూడా పాడట్లేదు, డాన్స్ వేయట్లేదండి. నాకు చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉందన్నమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయింది నేను. ఎవరు పాడతారు? ఇప్పుడు పాట పాడే వాళ్ళు దొరికేశారు చూడ. చెట్టు కొమ్మని పిట్ట మనసులో ఏముంది మనకేమో రైతులాగా మొక్కుకుండే చేలన్ను మనమేమో కంగిల్లాగా మూడిస్తూ ఉంటాము. పలిసొపితే చాలందో, లేకపోతే బెదిరించిన వాళ్ళకి పొద్దున్న రావద్దంటాడు. కొన్నగా అరనవే నవ్వగా చూస్తే పెద్ద మునువే నువ్వు ఇలేవేగా ఆ మునుగులో కొమ్ములు గొంతులంచి రావేమే. ఓకే థ్యాంక్ యూ. బాయ్ చెప్పండి అందరూ. ఇప్పుడు మనకి లంచ్ టైం అనమాట. వీళ్ళు ఆల్రెడీ తినడం కూడా మొదలెట్టేశారు. సో బ్రో మనకి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు మంచి గాలి వేసేస్తున్నారు అనమాట హాయిగా. ఏమంటో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు? దమ్ వేయడానికి వచ్చాను అనమాట. దమ్ అంటే బీడీ చుట్ట కాల్చడం కాదండి, అదే కాకుండా దమ్ బిర్యానీ చేయడం కూడా కాదు. దమ్ అంటే మట్టి తొన్నడం అనమాట. ఇప్పుడు అన్నయ్య నాకు నేర్పిస్తాను అన్నాడు, నేర్పిస్తున్నాం. ఎలాగ ఆపరేట్ చేయాలి ఇది? అంతేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే అన్నయ్య ఇందాక నాకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఏమన్నాడంటే ఇది బ్రేక్స్ అంట, ఇవి రెండు, అది కాకుండా ఇది యాక్సిలరేటర్ అంట, ఇది వచ్చి క్లచ్ అంట, ఇది ఏదైతే ఉన్నాయో ఇవి గేర్స్ అంట, అండ్ ఇది కూడా డిఫరెంట్ గేర్ అనేది అన్నట్టు. సో అంటే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మనకి. సో ఏమండి అయిపోయింది దమ్ము కొట్టడం. ఏ దమ్ము ఏంటో తెలియదు కానీ నాకు ఆవేశం పెరిగిపోయింది అనమాట. ఒక 15 నిమిషాల వరకు చేశాను అంతే. ఇంక దాని తర్వాత అందరికి ఇస్తాను నా వాళ్ళు కాదనేసి. వీళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అది చాలా కష్టమండి. ఎంతో కష్టపడితే మనకి కొంచెం గుప్పెట్లో రైస్ వస్తుంది, అది మనం తినకుండా యాక్టింగ్లు చేస్తున్నాం అనమాట. టెక్కి దొబ్బుతున్నాం అంటారు చూడండి, టెక్కి దొబ్బుతున్నాం అనమాట. తిన్నాం మానేసి ఇసిరేసి లేదంటే పాడేసి నాకు వద్దు అది ఇది చేయకండి. నేను కూడా ముందు చిన్నప్పుడు చేసేవాడిని, ఇప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ టెక్కి దొబ్బుతూ ఉంటాను అనమాట. ఇంకా అది కూడా మానేస్తాను. వీళ్ళు ఎవరైనా ఈ యాక్టింగ్లు దొబ్బే వాళ్ళు కేటగిరీలోకి వస్తే కనుక నా కష్టమే మీ కష్టం అనుకుని కొంచెం నేర్చుకోండి, మంచిగా తినండి, ఫార్మర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, డోంట్ వేస్ట్ ఫుడ్. అదే కాకుండా అంటే నాకు ఓపిక లేదు. బాయ్ అండి.